జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, మీరు గురు సందేశాలలో ఇప్పటి వరకు గురువుని గురించి తెలుసుకున్నారు. వీళ్ళంతా ప్రత్యక్ష గురువులు. మీతో నిరంతరం కలిసి ఉండి మీకు జ్ఞానాన్ని అందించడంలో కానీ లేదా మీకు నష్టాన్ని కలగజేయటం కానీ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో నీకు మేలు చేసే ప్రక్రియలో ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తారు. మరి కొంతమంది నీకు నష్టాన్ని కలగజేస్తూ ఉంటారు. మానసికంగా అసంతృప్తిని, అశాంతిని కలగజేస్తూ ఉంటారు. వాళ్ళంతా ఒక రకంగా ప్రత్యక్ష గురువులే కదా, నీతో భౌతికంగా కలిసి ఉన్నటువంటి గురువులే కదా. ఏది జరిగినా ఏం జరిగినా నువ్వు ఉన్నతంగా ఎదిగేటట్లయితే వాళ్ళ వల్ల నీకు లాభమే కలుగుతుంది. నువ్వు మానసికంగా బలహీనంగా ఉండేటట్లయితే వాళ్ళ వలన తప్పనిసరిగా నష్టం కలుగుతుంది. అంటే గురువు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, నీ అంతరంగం కలుషితంగా ఉంటే, బలహీనంగా ఉంటే నీకు మేలు జరగదు కదా. నీలో చెడు సంస్కారాలు ఉన్నాయి. గురువు ద్వారా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతకు సంబంధించినటువంటి సమాచారం అందించబడింది. అయినా సరే నీలో మార్పు రాదు కదా. ఎందుకు మార్పు రాదు? నీ అంతరంగాన్ని బట్టి జీవితం కొనసాగుతుంది తప్ప గురువు అందించేటటువంటి సమాచారం వల్ల నీలో మార్పు రాదు. అందువలన గురువు ముఖ్యం కాదు, నీ అంతరంగ శుద్ధి ముఖ్యం. అంతరంగ శుద్ధికి నీ అంతట నీవే కృషి చేయాలి తప్ప ఎవరి ద్వారానో నీకు మేలు కలిగే ప్రసక్తే లేదు. కాబట్టి ఇప్పటి వరకు మీరు ప్రత్యక్షంగా నీతో కలిసి ఉండేటటువంటి గురువులను గురించి మీరు తెలుసుకున్నారు. అయితే పరోక్షంగా కూడా నిన్ను ప్రభావితం చేసేవాళ్ళు ఉంటారు కదా. ప్రత్యక్షంగా వ్యక్తుల ద్వారా సమాచారం వస్తూ ఉంటుంది. పరోక్షంగా వ్యక్తులతో నిమిత్తం లేకుండా నీకు సమాచారం అందుతూ ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. టీవీ ముందు కూర్చున్నావు, ఆ టీవీలో వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ వార్తలు ప్రత్యక్షంగా ఒక వ్యక్తి ద్వారా అందించబట్టలేదు కదా. టెక్నాలజీ ద్వారా, పరికరం ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా నీకు ఆ సమాచారం అందుతుంది. అక్కడ టెక్నాలజీ ఉపయోగించబడుతుంది. కాబట్టి ప్రత్యక్షంగా గురువు ద్వారా నీకు ఎటువంటి ఫలితం వస్తుందో, పరోక్షంగా ప్రసార మాధ్యమాల ద్వారా కూడా నీకు సమాచారం వస్తుంది కదా. ఆ ప్రసార మాధ్యమాలు కూడా నీ అంతరంగ సంస్కారాలను బట్టి నువ్వు ఎన్నుకుంటావు కదా. నీకు వ్యాపారం పట్ల ఆసక్తి ఉంది, అటువంటి సమాచారాన్ని కోరుకుంటావు. ఆధ్యాత్మిక మార్గం పట్ల నీకు అపారమైనటువంటి ఆసక్తి ఉంది, అటువంటి సమాచారాన్ని కోరుకుంటావు. అక్కడ టీవీ ఒకటే ఉంటుంది, కానీ వందల కొద్ది ఛానల్స్ ఉంటాయి. నీకు ఏ ఛానల్ కావాలో ఆ ఛానల్ని ఎన్నుకుంటావు. అంటే దాని అర్థం ఏమిటి? నీ అంతరంగం నిన్ను నడిపిస్తుందా? బాహ్యపరమైనటువంటి అంశాలు నడిపిస్తున్నాయా? నీ అంతరంగంలో ఎటువంటి సంస్కారాలు ఉంటే అటువంటి సమాచారాన్ని కోరుకుంటున్నావు కదా. ఇందులో కీలకమైనటువంటి అంశం ఏమిటి?
ప్రపంచం ద్వారా నీలో మార్పు రాదు. నీ అంతరంగ శుద్ధి ద్వారానే నీలో మార్పు వస్తుంది. అంతరంగ శుద్ధి ద్వారానే నీలో మార్పు వస్తుంది. అంతరంగం కలుషితంగా ఉంటే అటువంటి సమాచారాన్ని కోరుకుంటాం. అంతరంగం ఉత్తమ సంస్కారాలతో ఉంటే అటువంటి సమాచారాన్ని కోరుకుంటాం. కాబట్టి భూమండలం అంతా వాసనా బీజాలతో నిండి ఉంది. ఆలోచనలు భూమండలం అంతా పరిభ్రమిస్తూ ఉంటాయి. నీ అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి నీకు ఆలోచనలు అందుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు పొరపాటును కూడా బాహ్య ప్రపంచాన్ని గురించి ఆలోచించవద్దు. నీ అంతరంగ సంస్కారాల స్వభావాన్ని గురించి అంచనా వేస్తూ ఉండు. అంతరంగంలో చెడు సంస్కారాలుంటే నువ్వు మంచి వైపుకి వెళ్ళే ప్రసక్తే లేదు. అంతరంగంలో ఉత్తమ సంస్కారాలుంటే నువ్వు మంచి వైపుకు వెళతావు. చెడు నిన్నేమీ చేయలేదు. చెడు ప్రభావం తక్కువగా ఉంటుంది, మంచి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు గ్రంథాలయానికి వెళ్ళారు, అక్కడ ఎన్నో రకాల పుస్తకాలు ఉన్నాయి. నీ అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి ఆ పుస్తకాలను ఎన్నుకుంటావు కదా. నీ అభిరుచిని బట్టి, ఆసక్తిని బట్టి, నీ జీవితాన్ని బట్టి, జీవన విధానాన్ని బట్టి నువ్వు అక్కడ గ్రంథాన్ని ఎన్నుకుంటావు కదా. నీ జీవిత పుస్తకంలో ఏముంటే దానికి అనుగుణంగానే గ్రంథాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంత కీలకమైన అంశం మీరు ఆలోచించండి. అందరూ బాహ్యపరమైనటువంటి గురువుల ద్వారా మార్పు వస్తుందనేటటువంటి భావనతోటి గురువులతో భౌతిక సంబంధాన్ని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆశీర్వదించడం ద్వారా నీలో మార్పు వస్తుంది అని భావిస్తూ ఉంటావు. అది వాస్తవం కాదు. నీ అంతరంగమే నిన్ను నడిపిస్తుంది. నీ అంతరంగమే అంతటా ప్రతిబింబిస్తుంది. అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి నీ జీవితం కొనసాగుతుంది. నాకు తెలిసినంత వరకు ప్రస్తుత కాలమాన పరిస్థితులలో అంతరంగ సంస్కారాలు కలుషితంగా ఉన్నాయి తప్ప అవి ఉన్నతంగా, ఉత్తమంగా లేవు. అందువల్ల అందరూ కూడా కలుషితం నుండి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. అలాగే ప్రత్యక్షంగా నీతో కలిసి ఉండేటటువంటి వ్యక్తుల కన్నా కొంతమంది జీవితాలను గురించి నువ్వు అధ్యయనం చేసావనుకోండి, పుస్తకం ద్వారానో లేదా టీవీ సమాచారం ద్వారానో యూట్యూబ్ ద్వారానో అనేక మంది వ్యక్తులను గురించి నువ్వు తెలుసుకుంటూ ఉంటావు. కొంతమంది అతి సాదాసీదా జీవితాన్ని ప్రారంభించి ఎవరూ అంచనా వేయలేనంత స్థాయికి ఎదుగుతారు. అటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి మీరు తెలుసుకున్నారనుకోండి, మీలో స్ఫూర్తి కలుగుతుంది కదా. మరొక వ్యక్తి ఉన్నత సాంప్రదాయ కుటుంబంలో పుట్టినప్పటికీ జీవిత ప్రయాణంలో అన్ని విధాల బలహీనపడి, వ్యసనాలకు అలవాటు పడి అతి హేయమైనటువంటి స్థితిలో జీవితాన్ని ముగించాడు అనుకోండి, అతని జీవితం ద్వారా నీకు తప్పనిసరిగా పరివర్తన, పశ్చాత్తాపం కలుగుతుంది కదా. ఇక్కడ కీలకమైనటువంటి అంశాన్ని గురించి నేను మళ్ళా తెలియజేస్తున్నాను. సహజమైనటువంటి మేధస్సు ఉత్తమమైనటువంటి సమాచారాన్నే స్వీకరిస్తుంది, ఉత్తమమైనటువంటి లక్షణాలనే కలగజేస్తుంది. అదే కృత్రిమమైనటువంటి మేధస్సు అయితే నీకు చెడు సంస్కారాలనే అందిస్తుంది, చెడు సమాచారాన్ని అందిస్తుంది, చెడు వైపుకి ప్రోత్సహిస్తుంది, చెడు వైపుకి నిన్ను రెచ్చగొడుతుంది.
ఉత్తమ సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉన్నప్పటికీ కొద్ది మోతాదు చెడు సంస్కారాలు ఉన్నట్లయితే ఆ ప్రభావంతో నీ అంతరంగం తప్పనిసరిగా కలుషితమవుతుంది. కాబట్టి చెడు అనేది త్వరగా వ్యాపిస్తుంది. చెడు లోతుగా, బరువుగా, భారంగా రికార్డ్ అవుతుంది. మంచిని తొలగించుకోవటం సులభం, కానీ చెడును తొలగించుకోవటం బహు కష్టతరం. ఇవాళ భూమండలం అంతా ఎలా ఉంది, ప్రసార మాధ్యమాలు ఎలా ఉన్నాయి, ఇంటర్నెట్లు ఎలా ఉన్నాయి, ఫేస్బుక్లు ఎలా ఉన్నాయి, యూట్యూబ్లు ఎలా ఉన్నాయి, టీవీల సమాచారం ఎలా ఉంది, అంతా నెగిటివే కదా. కాబట్టి నెగిటివ్ మోతాదు ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని ఎలా తొలగించుకోగలుగుతావు ఆలోచించండి. కాబట్టి అక్కడ నెగిటివ్ ఎక్కువగా ఉంది, అది నీకు అసౌకర్యంగా ఉంది, అశాంతిగా ఉంది, అసంతృప్తిగా ఉంది, అలజడిగా ఉంది అనుకోండి. దాన్ని ఎలా తొలగించగలుగుతాం ఆలోచించండి. అదంతా జ్ఞానమే కదా. కొంతమంది అజ్ఞానం అంటారు, కొంతమంది ఆత్మజ్ఞానం అంటారు, మరి కొంతమంది ఉన్నతమైన జ్ఞానం అంటారు, మరి కొంతమంది మిథ్యా జ్ఞానం అంటారు, మరి కొంతమంది భౌతిక జ్ఞానం అంటారు, కొంతమంది సైన్స్ సాంకేతిక పరిజ్ఞానం అంటారు. ఇలా అనేక రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఆ సమాచారం వల్ల నీకు లబ్ధి కలుగుతుందా, నష్టం కలుగుతుందా? సమాచారం లోపలకు ప్రవేశించడం ద్వారా చిత్తం కలుషితం అవుతుంది. చిత్తం కలుషితమైందనుకోండి, ఏమవుతుంది? తదనుగుణంగా మెదడు దెబ్బతింటుంది. మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు దెబ్బతింటాయి. మెదడు అనేది ఒక రాష్ట్రానికి రాజధాని లాంటిది, సెక్రటేరియట్ లాంటిది. అక్కడి నుంచి సమాచారం వెళుతూ ఉంటుంది. చిత్తంలో చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉంటే దాని ప్రభావంతో మెదడు ద్వారా చెడు సమాచారమే శరీరం అంతటికి ప్రసరిస్తుంది. ఉత్తమ సంస్కారాల ప్రభావం పెద్దగా ఉండదు, చెడు సంస్కారాల ప్రభావం విపరీతంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందో మీరు ఆలోచించండి. ఆ ప్రభావం వలన శరీరం రుగ్మతలకు లోనవుతుంది కదా. ఇప్పుడు చెప్పండి, ప్రత్యక్షంగా నీతో కలిసి ఉండేవాళ్ళు అతి కొద్ది మంది, కానీ పరోక్షంగా నిన్ను ప్రభావితం చేసేవాళ్ళు లక్షలాది మంది ఉంటారు. ఆ విధంగా వాళ్ళు నిన్ను ఉన్నత మార్గం వైపుకు మళ్లించవచ్చు, నిన్ను బలహీనపరచవచ్చు, నీలో పరివర్తన, పశ్చాత్తాపాన్ని కలగజేయవచ్చు. మీరు తమోగుణంలో ఉన్నారనుకోండి, ఆ సమాచారం నిన్ను భయపెడుతుంది. రజోగుణంలో ఉన్నారనుకోండి, ఉద్రేకపరుస్తుంది, ఆవేశపరుస్తుంది. అదే సత్వగుణంలో ఉంటే అది నీకు గురువు అవుతుంది. స్ఫూర్తిని కలగజేయవచ్చు, పరివర్తన, పశ్చాత్తాపాన్ని కలగజేయవచ్చు. రెండు కూడా నీకు ఉపయోగపడతాయి. కాబట్టి ప్రత్యక్షంగా ప్రభావితం చేసేటటువంటి వ్యక్తులు నీకు దూరం అవుతారు. ఆ సమాచారం నీ అంతరంగంలో భద్రపరచబడుతుంది. పరోక్షంగా నిన్ను ప్రభావితం చేసేవాళ్ళు కూడా అదే విధంగా నీకు స్ఫూర్తిని కలగజేయవచ్చు, నిన్ను బలహీనపరచవచ్చు, నీలో పరివర్తన, పశ్చాత్తాపాన్ని కలగజేయవచ్చు కదా. ఇప్పుడు ఆలోచించండి, గురువు అంటే కంటికి కనిపించే వ్యక్తి గురువు అవుతాడా? ఒక పుస్తకం గురువు అవుతుంది కదా. నీ ద్వారా కొన్ని వందల వేల లక్షల మంది ప్రభావితం కావచ్చు. నీ అపరిపక్వత వలన, ఆవేశం వలన, భయం వలన, నీ జీవితంలో సంభవించినటువంటి అపశృతుల వలన అనేక మంది నష్టపోవచ్చు కదా.
నేను మరొకసారి చెప్తున్నాను, నీ అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి జీవితం కొనసాగుతుంది తప్ప పొరపాటును కూడా గురువుల ద్వారా కానీ సమాచారం ద్వారా కానీ నీ జీవితంలో మార్పు సంభవించే అవకాశమే లేదు. ఇంతకంటే ఇక పెద్దగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. నా జీవితంలో సంభవించినటువంటి చిన్న సంఘటనను మీతో పంచుకుంటాను. నేను 91వ సంవత్సరంలో యోగాలోకి ప్రవేశించాను. 91వ సంవత్సరంలో ఎందుకు ప్రవేశించాను? జన్యు సంబంధమైనటువంటి జబ్బులను తొలగించుకోవటం కోసం ఆ మార్గంలోకి ప్రవేశించాను. మరొక విషయం చెప్తాను, జన్యుపరమైనటువంటి రుగ్మతలకు ప్రపంచంలో ఎక్కడా ఎటువంటి నివారణ లేదు. నేను జువాలజీ లెక్చరర్ని కాబట్టి జన్యు సంబంధమైనటువంటి అంశాల పట్ల నాకు అవగాహన ఉంది కాబట్టి జీనుల యొక్క లోపం వల్ల సంభవించినటువంటి రుగ్మతలకు ప్రపంచంలో ఎక్కడా పరిష్కారం లేదనేటటువంటి భావన నా అంతరంగంలో బలీయంగా నాటుకుపోయింది. బయటపడటానికి ధ్యానం కానీ సమాధి అభ్యాసం కానీ ఉపయోగపడుతుందేమో అనేటటువంటి భావనతోటి నేనేం చేశానంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాను. కానీ అక్కడ నాకు న్యాయం జరగలేదు. ఎందుకంటే నాకు బోధించినటువంటి గురువులలో సైన్స్ పరమైనటువంటి పరిజ్ఞానం లేనందువల్ల వాడు సమాధిని గురించి ధ్యానాన్ని గురించి స్పష్టంగా తెలియజేయనందువలన నేను అశాస్త్రీయ విధానాలను అనుసరించి నష్టపోయాను. ఆ తరుణంలో అసలు ఆధ్యాత్మిక మార్గం అంటే ఏమిటి, దాని గురించినటువంటి సమాచారం కోసం కొన్ని పుస్తకాలు చదివాను. అందులో నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి స్వామి అభేదానంద. ఆయన నేను ప్రత్యక్షంగా చూడలేదుగా, ఆయనతో సహచర్యం చేయలేదు కదా, ఆయనతో సజ్జన సాంగత్యాన్ని జరపలేదు కదా. కానీ ఆయన తాను రచించినటువంటి పుస్తకంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలను గురించి ప్రస్తావించారు. అదేమిటి? డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ హౌఎవర్ గ్రేట్ హీ మే బి. దాని అర్థం ఏంటి? ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా పొరపాటును కూడా గుడ్డిగా నమ్మవద్దు. అన్లెస్ అండ్ అంటిల్ యు గెట్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ ట్రూత్ అన్నాడు. ఇది స్వతహాగా అనుభవిస్తే తప్ప అది సత్యం కాదన్నాడు. అనుభవం లేకపోతే అది ఏమవుతుంది? ఊహ అవుతుంది కదా. ఊహ సత్యం ఎలా అవుతుంది? అనుభవమే సత్యం అవుతుంది, అనుభవమే శాశ్వతం అవుతుంది కదా. ఆయన చెప్పినటువంటి ఆ మాట నన్ను ఎంతగా ప్రభావితం చేసింది. ఆయనతో నాకు ప్రత్యక్ష సంబంధం లేదు, ఆయన ఎప్పుడో గతించారు. కానీ ఆయన పుస్తకం నా చేతిలోకి వచ్చింది. ఆయన పుస్తకమే నాకు గురువుగా మారింది కదా. ఇంకొక మాట చూడండి, యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినిట్ సెన్సిటివ్ అండ్ వాల్యుబుల్ మైండ్ అన్నారు. సున్నితమైన సూక్ష్మమైన అనంతమైనటువంటి మేధస్సుతోటి క్రొత్త శరీరాన్ని సృష్టించుకోవచ్చు అన్నారు. ఇంతకంటే స్ఫూర్తి ఏం కావాలి? నేను నిరాశతో ఉన్నాను, నిస్పృహతో ఉన్నాను, బాధలు పడుతున్నాను, జీవితాన్ని కొనసాగించలేను అనేటటువంటి భావన నాకు కలిగింది. అటువంటి స్థితిలో ఆయన వాక్యం నాకు ఎలా పనిచేసింది? అయస్కాంతంలాగా పనిచేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ వాక్యం నా మనసులో మెదులుతూనే ఉంది. ఎంతకాలం జరిగింది? 35 సంవత్సరాలు జరిగింది. 35 సంవత్సరాలు ఆ వాక్యం నన్ను వెంటాడుతూ నన్ను ముందుకు నడిపిస్తుందంటే ఆ పుస్తకమే నా గురువు కదా.
ఆ పుస్తకాన్ని రచించినటువంటి స్వామి అభేదానందుల వారే నా మార్గదర్శకులు కదా. ఇప్పటికి నేను చెప్తున్నాను, సూక్ష్మ శరీరంతో స్థూల శరీరాన్ని మార్చుకోవచ్చు. సూక్ష్మ శరీరం మారితే స్థూల శరీరం మారుతుంది. సూక్ష్మ శరీరం బలహీనంగా ఉంటే స్థూల శరీరం కూడా బలహీనంగా ఉంటుంది. మనం సూక్ష్మ శరీరాన్ని మనకిష్టం వచ్చినట్లుగా సృష్టించుకున్నాం అనుకోండి, అదే రీతిలో స్థూల శరీరం తయారవుతుంది కదా. అక్కడేమో పుస్తకంలో సమాచారం ఉంది, ఆ సమాచారానికి అనుగుణంగా ఇక్కడ సాధన జరుగుతుంది. ఇంకా మార్పు ఎందుకు రాదు? జీవుడు మారితే జీనులు మారతాయి, జీనులు మారితే చిత్తం మారుతుంది, చిత్తం మారితే మెదడు మారుతుంది, మెదడు మారితే శరీరం మారుతుంది కదా. ఒకసారి ఊహించుకోండి, గురువు ఎక్కడున్నాడు? ఆయనతో నేను సాహచర్యం చేయలేదే, ఆయన కంటితో చూడలేదు, కేవలం ఫోటో మాత్రం చూశానంతే. మరి ఆ ఒక్క వాక్యం నా జీవితాన్ని ప్రభావితం చేసిందంటే, నా జీవితాన్ని సమూలంగా మార్చివేసిందంటే అందుకు మూల కారణం ఆయనలో ఉన్నటువంటి ఔన్నత్యం, ఆ సమాచారాన్ని సేకరించేటటువంటి సంస్కారాలు నా అంతరంగంలో ఉండటం. ఆ పుస్తకాన్ని కొన్ని లక్షల మంది చదివి ఉంటారు, మరి అందరూ మారలేదే. అందరు ఎందుకు మారలేదు? పుస్తకంలో సమాచారం ఉంది, మస్తిష్కంలో సంస్కారాలు లేవు కదా. పుస్తకంలో సమాచారం ఉన్నప్పటికీ పుస్తకంలో సమాచారం ఉన్నప్పటికీ మస్తిష్కంలో సంస్కారాలు లేకపోతే ఏమవుతుంది? ఆలోచించండి. లోపల సంస్కారాల స్వభావాన్ని బట్టి సమాచారం లోపలకు ప్రవేశిస్తుంది తప్ప, అక్కడ పుస్తకంలో ఉన్నప్పటికీ అటువంటి సంస్కారాల అంతరంగంలో లేకపోతే ఆ సమాచారం లోపలకు ప్రవేశించే ప్రసక్తే లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనిషి అంతరంగమే అంతటా ప్రతిబింబిస్తుంది. అంతరంగంలో ఎటువంటి సమాచారం ఉంటే అటువంటి సమాచారమే సేకరించబడుతుంది, స్వీకరించబడుతుంది. మనం అంతరంగాన్ని మార్చేటట్లయితే అందుకునే సమాచారం కూడా మారుతుంది. మన అంతరంగ సంస్కారాల స్వభావం చెడుగా ఉంటే చెడు సమాచారాన్ని స్వీకరిస్తాము, ఉత్తమంగా ఉంటే ఉత్తమ సమాచారాన్ని స్వీకరిస్తాము. అంతరంగంలో సంస్కారాలు లేకుండా బయట సమాచారం లోపలికి ప్రవేశించే ప్రసక్తే లేదు లేదు లేదు. కాబట్టి గురువులు అంతటా ఉంటారు, కానీ నీ జీవిత పుస్తకాన్ని బట్టే నీకు గురువులు లభిస్తారు. జీవిత పుస్తకం గనక చెడుగా ఉంటే నీకు అటువంటి గురువులే లభిస్తారు. ఉత్తమమైనటువంటి గురువులు లభించిన నువ్వు స్వీకరించవు. నీ లోపల ఉత్తమమైనటువంటి సంస్కారాలుంటే చెడు గురువులు లభించిన వాళ్ళ దగ్గర నువ్వు ఇమడలేవు. లోపల బయట టాలీ కావాలి. సూక్ష్మ ప్రపంచాన్ని బట్టే బాహ్య ప్రపంచం కనిపిస్తుంది. ఆ సూక్ష్మ ప్రపంచం నీ అంతరంగంలో ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి, జీవితాన్ని అద్భుతంగా మలుచుకోండి. గురువుల మీద ఆధారపడటమే బానిసత్వం. గురువులు ఎంత సమాచారాన్ని అందించినప్పటికీ నీ అంతరంగంలో అటువంటి సంస్కారాలు లేకపోతే అదంతా బూడిదలో పోసిన పన్నీరే కదా. కాబట్టి అంతరంగాన్నే గురువుగా భావించి మీ జీవితాలను చక్కదిద్దుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురు.